భారతదేశం మొత్తం మీద షోడశ మహాజనపదాలు ఉన్నాయి. అంటే 16 మొట్టమొదటిసారిగా రాజ్యాలంటూ ఏర్పడింది భారతదేశంలో. 16 మహాజనపదాలు అంటాం. అది మగధ, అంగ, వంగ, కళింగ, వజ్జి, చేది, కాశీ, కామరూప, గాంధార ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే గాంధార అంటే ఆఫ్ఘనిస్తాన్, మగధ అంటే మనం ఇప్పుడు ఉండే పాట్నా, పాటలీపుత్రం ఉంది, తర్వాత పాట్నా బీహారీ ప్రాంతం అన్నట్టు. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినవి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక. అప్పుడు మహాజనపదం. ఇది ఎప్పుడు చెప్తున్నా 2600 సంవత్సరాల క్రితం నాటిది అన్నట్టు. ఇప్పుడు 2000, అంతకుముందు 600 సంవత్సరాలు. అంటే 6వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న మహాజనపదాలు 16 అయితే 16లో సౌత్లో ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక. ఆ అస్మక ఇప్పుడు బోధన్, నిజామాబాద్లో ఉండే బోధన్. అంటే చూడండి ఇప్పుడు మీకు అర్థమైంది ఎట్లా అంటే అంటే బౌద్ధ జైన మతాలు పుట్టిన కాలం అది, పుట్టిన సమయం అది. బౌద్ధ జైన మతాలు తర్వాత మహాజనపదాలు ఉన్న కాలంలో దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక, బోధన్, తెలంగాణ. ఇదొకటి మీకు ఇదొకటి చెప్పేస్తాను. సో తర్వాత అంటే నెక్స్ట్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ తెలంగాణ. అదే కదండి ఇప్పుడు హరికృష్ణ గారు మీరు చెప్తుంటే నాకు అసలు ఏం మాట్లాడాలి కూడా, ఇన్ని ఉన్నాయా, ఇన్ని అద్భుతాలు ఉన్నాయా తెలంగాణలో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకీ మీకు ఇంకోటి శాతవాహనుల విషయం వద్దాం. ఇప్పుడు మనం చాలా గొప్పగా తెలుగు జాతి అంత గొప్పగా చెప్పుకునే ఏంటంటే శాతవాహనులు అని చెప్పుకుంటాం. శాతవాహనులు మాకు గర్వకారణం, తెలుగు జాతికి గర్వకారణం. తెలుగు ధనాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వాళ్ళు శాతవాహనులను గొప్పగా చెప్పుకుంటాం. కానీ శాతవాహనులు మొదలైన మొట్టమొదటి ప్రస్థానం మనం అనుకుంటాం ప్రతిష్టానపురం అనుకుంటాము, తర్వాత అమరావతి, ధాన్యకటకము, అమరావతి, ప్రతిష్టానపురం ఇవన్నీ అనుకుంటాం. కానీ దానికంటే ముందు తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల దగ్గర నుంచే ఫస్ట్ ప్రస్థానం ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కోటిలింగాల, దానికి శాసనాలు ఉన్నాయి, దానికి సంబంధించిన నాణాలు దొరికాయి. కోటిలింగాల నుంచే శాతవాహనుల తొలి ఆనవాళ్ళు, తొలి అడుగులు ప్రస్థానం మొదలైంది. సో అంటే శాతవాహనుల కాలం. సో అక్కడి నుంచి కూడా సామాజిక నిర్మితి, చారిత్రక నిర్మితి, సాంస్కృతిక వైభవం అనేది అక్కడి నుంచి మొదలై వచ్చింది. అంటే ఒకవైపు బౌద్ధ జైన సంస్కృతులు, మరొక వైపు హైందవ జీవన విధానం. సో ఇవన్నీ వచ్చిన పరిస్థితి. దానికి తోడు కాకతీయులు, 11వ శతాబ్దం వచ్చేసరికి కాకతీయులు వచ్చేసరికి కాకతీయులకు సంబంధించిన అప్పుడుండే విశేషాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, రీతులు, రివాజులు అవన్నీ కూడా అయ్యాయి తెలంగాణ ప్రాంతంలో. దీనికి తోడు ఇదంతా అయిపోయిన తర్వాత 14వ శతాబ్దంకి వచ్చేసరికి ఇదేమో 1323లో కాకతీయుల సామ్రాజ్యం పతనం అయిపోయింది. కాకతీయుల సామ్రాజ్యం పైన ఢిల్లీ సుల్తాన్ల పాలన మొదలైనప్పుడు అక్కడ కుతుబ్ షాహీలు మొదలైంది. 1492 ప్రాంతంలో కుతుబ్ షాహీలు మొదలైతే మళ్ళీ ఆసఫ్ జాహీలు 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ముస్లింలు పరిపాలించారు తెలంగాణ ప్రాంతం. అంటే దాదాపు ఒక 620 సంవత్సరాల పైన కాలము ముస్లింలు పరిపాలించారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే తెలంగాణ సమాజము, తెలంగాణ సంస్కృతి అంతా ఎన్ని ప్రభావాలకు లోనైంది. ఒకవైపు బౌద్ధం, మరొక వైపు జైన మతం, ఇంకొక వైపు హైందవ మతం, ఇంకొక వైపు ఇస్లాం మతానికి సంబంధించిన విశేషాలు, చారిత్రక అంశాలు, వాస్తుశిల్పము అంటే ఆర్కిటెక్చరు, సామాజిక నిర్మితి, మ్యాథమెటిక్స్. అరబిల నుంచే మ్యాథమెటిక్స్ వచ్చింది. 0, 1 మనం భారతీయులు కనుక్కున్నారు కానీ ఆ న్యూమరల్స్ అన్ని 1, 2, 3, 4 అన్నీ అక్కడి నుంచి వచ్చాయనేది చరిత్ర చెప్తోంది. సో ఇవన్నిటి యొక్క మేళవింపుగా తెలంగాణ సమాజం అనేది విశిష్టంగా ఏర్పడ్డది. సో ఇంత విశిష్టతో కూడి ఉండడం వల్ల డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ వచ్చినాయి. ఇవన్నీ ఇంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అంతా ఎట్లా మేనిఫెస్ట్ కావాలి అంటే వేరు ఆర్ట్ ఫామ్స్లో మీరు ఇంతకుముందు అన్నారు ఎన్ని కళలు ఉన్నాయంటే ఈ కళలన్నీ రూపొందడం వెనుక నేపథ్యం ఇది. దీంట్లోంచి జానపద కళలు వచ్చినాయి, గిరిజన కళారూపాలు వచ్చాయి. అలాగే హైదరాబాదీ దక్కనీ తహజీబ్, ఇంతకుముందు మనం ముస్లిం పరిపాలన అనుకున్నాం. ముస్లిం పరిపాలనలో హైదరాబాదీ దక్కనీ తహజీబ్ ఉర్దూ సంప్రదాయాలకు సంబంధించి వచ్చాయి. తర్వాత వీటితో పాటు శాస్త్రీయ కళలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాకతీయుల కాలం నుంచి పేరిణి నాట్యం లాంటివి, అట్లాగే హిందుస్థానీ సంప్రదాయాలు, హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీత సంప్రదాయాలు, పేరిణి నాట్యం, కూచిపూడి లాంటిది. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే కూచిపూడి అనేది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గోల్కొండ రాజ్యంలో కూచిపూడి అనేది అంటే అప్పుడు వాళ్ళ రాజ్యము మచిలీపట్నం వరకు విస్తరించి ఉండింది.
కుతుబ్ షాహీల కాలంలో. అప్పుడు ఆంధ్ర ప్రాంతం కాదు అది, అదంతా కుతుబ్ షాహీ ప్రాంతంలో గోల్కొండ సామ్రాజ్యం. ఓకే. ఆ గోల్కొండ సామ్రాజ్యంలో ఆ రాజు కాస్త కుతుబ్ షా కాస్త ఒకసారి దేశం అంతా తిరుగుతూ వెళ్తుంటే ఒక రాత్రి బస చేశాడు ఆయన. బస చేస్తే ఆయనకు వినోదం కోసం ఏం చేశారంటే కూచిపూడి భాగవతులు వాళ్ళొక ఆట పాట డ్యాన్స్ చేసి చూపించారు. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. నిజంగా దాంట్లో ఎలిమెంట్ ఉంది, దాంట్లో ఆ సజీవత్వం ఉంది. అది నచ్చిన తర్వాత అడిగాడంట, ఏంటి మీరు ఏం చేస్తారంటే, ఏం లేదు స్వామి, మేము ఏదో కళాకారులం అంతే, ఇంకేం లేదు అనేసరికి అప్పుడు ఆ మొత్తం కూచిపూడి ఊరినంతా వాళ్ళకి ఇనాంగా ఇచ్చి, ఇనాం అంటే ఒక కానుక, ఇక నో ట్యాక్స్ నథింగ్, వాళ్ళ నుంచి ట్యాక్స్ వసూలు చేయరు. ఇక్కడ భూములన్నీ మీరు వ్యవసాయం చేసుకోండి, ఈ వ్యవసాయం ద్వారా వచ్చిన ఆహారంతో డబ్బులతో మీరు ఈ కూచిపూడిని కొనసాగించండి అని చెప్పాడు. సో ఆ విధంగా అంటే సిద్ధేంద్ర యోగి రూపొందించిన కూచిపూడి నాట్య సంప్రదాయం అనేది అది తిరిగి ఒక మంచి పునాదులు ఏర్పడడానికి, బలంగా పాదుకోవడానికి కారణం ఎక్కంచుందంటే గోల్కొండ సామ్రాజ్యంలో కుతుబ్ షాహీ ఆ కూచిపూడి గ్రామాన్ని మొత్తం ఇనాముగా ఇవ్వడం వల్ల వచ్చింది. అదే ఆ తర్వాత ఊరి పేరు మీదనే కూచిపూడి సంప్రదాయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అట్లా అంటే ఇదంతా కూడా ఇది గమ్మత్తైన ఒక పరిణామం.